వాళ్ళు ఇంటికి వచ్చారు ఈరోజు. నిన్న నసరావుపేట పట్టణంలో మాచర్ల నుంచి ఉఠావుటిన పరిగెత్తుకుంటూ వచ్చి జూలకంత్రి బ్రహ్మారెడ్డి, జూలకంటి కాదు, జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవమే, మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మాది. మీరు కావాలంటే అంతకుముందు రోజు నా ప్రెస్ మీట్ చూడండి, బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను. ఎవరిమైనా అంతే, ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం. కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది. పెద్దలు చెప్పారు, ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా, లేకపోతే అర్థం కాదని. అందుకే జూలకంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా. అంటాడు, మహేష్ రెడ్డి నసరావుపేటలో 23 ఎకరాలు కబ్జా చేశాడు, అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు. ఏందా అసలు, ఉందా లేదా? అది శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ. నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటైంది. చట్టపరంగా ప్రభుత్వం నుంచి సుమారు 1,00,00,000 రూపాయలు ఆ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం ఆ భూమి కొన్నారు. ఎందుకు? ఈ ప్రాంతంలో చదువు చెప్పాలి, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతోమందికి ఉద్యోగాలు. ఎందుకు? శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా చేశారు, బ్రదర్ కూడా అక్కడ ఎంతోమంది అట్ట. నేను అడుగుతున్నా ఒకటే, అప్పుడున్న బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాపం రూపాయి కూడబెట్టుకున్న 1,00,000 రూపాయలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అందరికీ తెలుసు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రారంభించింది కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హేమీలు అందరూ ఉంటారు, లేనోళ్ళు లేరు, మాకు తప్పితే గజం స్థలం కూడా లేదు మాకు. మళ్ళీ మొగమాటం ఎందుకు? ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న 1,00,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో గజం రూపాయికి కొనుంటే 20 ఎకరాలు వచ్చేది. ఈరోజు 3,000 కోట్ల ఆస్తి ఉండేది మాకు, 3,000 కోట్ల ఆస్తి. కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించలా. వాళ్ళు పుట్టిన గడ్డ, వాళ్ళకి ప్రేమ, ఆధార, అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు. ఎస్, ఎయిడెడ్ కాలేజ్. కానీ ఎయిడెడ్ తీస్తూ పోయిందే ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా, నేనేమి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమో తెలుగుదేశమో వైఎస్ఆర్ అనట్లా, ఎయిడ్ని డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు. అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి, హిందూ కాలేజ్ చూడండి, షాపులు కట్టి రెంట్కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు. తప్పేం లేదు, మేము అదే చేసాం. మేము ఎక్కడ ఇల్లీగల్గా చేయలేదే. లీగల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 3.5 ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్కి వాడండి అని. సరే, అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు. హైకోర్టులో గెలిచా, ఇదిగో హైకోర్టు ఆర్డరు. హైకోర్టు ఏం చెప్పింది? పూర్తి హక్కు ఉంది సొసైటీకి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు. మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు? అసలు జీవో అంటే తెలుసా, హైకోర్టు అంటే తెలుసా మీకు? బ్రహ్మారెడ్డి ఏమీ తెలీదు, ఏది పడితే అది మాట్లాడటం. అలా జీవోలు తీసుకొచ్చి హైకోర్టులో గెలిచి మున్సిపాలిటీలో పర్మిషన్స్ తీసుకొని కట్టాం. తప్పేముంది దాంట్లో? ఆ రెంట్లు ఈరోజు ఎడ్యుకేషన్కి వాడుకుంటున్నాం. నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి, సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ? అది కూడా ఆలోచిద్దాం. నాది కాదు, 1 సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ. నా ముందు ఈ సొసైటీ ఉంది, నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది. మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి? ఎస్బీఐ దగ్గర, హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకొని కట్టాం. నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టా అంటే హైదరాబాద్లో కట్టుకుంటా, లేదు నసరావుపేటలో నేను అమ్ముకునేది కడతాను. కానీ అమ్మలేనిది, శాశ్వతంగా ఉండేది ఏదో బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీద అది ఉంటే మా తర్వాత కూడా రెంట్లు వస్తాయి, ఆ కాలేజ్ అలా నడిసిద్ది, 10 మందికి చదువు చెప్పచ్చు కాబట్టి కట్టాం. దానికి అభ్యంతరం ఏంటి?
పోనీ అంతవరకు ఓకే. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఏం చేశాడు, పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా. అప్పుడు నేను బొట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి, బచ్చాగాడివి. నాగార్జున సాగరు, బుగ్గవాగు, పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాడు. నేను చెప్పటం కాదు, తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగులు ఉన్నాయి, ఈనాడు జ్యోతి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి. పోనీ వాళ్ళ మాచర్ల గురించే మాట్లాడదాం. మాచర్ల ఒక గ్రామం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు. చాలదా? మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి. 1947 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇన్ని సంవత్సరాల్లో, ఈ 70-80 సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు. మీరు పెట్టారు ఒక కాలేజ్, చూపెట్టండి. మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు బ్రహ్మారెడ్డి, నేను చూపెడతా. ఇలా అనేక అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేసాం. లేదు, కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది, సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, మున్సిపాలిటీ అంటాడు. కృష్ణదేవరాయలు గారు హైవే తీసుకొచ్చాయంట. మేము ఇప్పుడు కాదన్నాం. ఎలా వచ్చింది ఆ హైవే? ఒక మంచి పని, ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ, ఆ ముఖ్యమంత్రి నిధులు ఇస్తే వస్తాయి. నాగార్జున సాగర్ నుంచి దాచేపల్లి వరకు 400 కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి 10 సార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లిస్టులో కిందెక్కడో ఉంటే దాన్ని పేకి తెప్పించి, ఆయన పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి, శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్గా పోయి. కృష్ణదేవరాయలు గారు ఆ రోజు మా పార్టీలో ఎంపీ. ఒకవేళ ఏమన్నా రికమెండ్ చేస్తే అది ఆ పార్టీకి సొంతం. అంటే పార్టీ మారినప్పుడల్లా వెళ్ళిపోతుంటాయా? నేను అడగండి కావాలంటే కృష్ణదేవరాయలు గారిని, నేను ఫోన్ చేసి ఆయనకి తెలియదు లిస్ట్లో ఉందని కూడా. ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది, ఒకసారి మీరు కూడా చెప్పు బాసు అంటే, పొయ్యి లిస్ట్లో ప్రప్రదంగా ఉంది, గవర్నమెంట్ బాగా రికమెండ్ చేసింది మహేష్, ఖచ్చితంగా అయిపోతుందిలే అన్నాడు. ఇంక దాంట్లో తప్పేంటి? మరి వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినట్టే కదా, అదేగా చెప్తుంది. మాట్లాడితే బహిరంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి? బహుశా నువ్వు చూడలేదేమో. లోకేష్ గారు వచ్చినప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని నేను ప్రతిపక్షంలో 2019 ముందు చెప్పా, 19 నుంచి 24 వరకు చెప్పా, ఈరోజు చెప్తున్నా మళ్ళీ. బహిరంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడీ. నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి. మాచర్లో పెడతావా, మీ ఇంట్లో పెడతావా, వెల్దుర్తిలో పెడతావా? కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తేల్చుకొని పోతాడు. నువ్వు పెట్టాలా, పెట్టామనే నేను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రజలకు తెలియాలా బ్రహ్మానందరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం జరిగింది, లేదు తెలుగుదేశంలో ఏం జరిగిందో తెలిసిపోతాయి కదా. పెట్టండి. నేను ఒక్కడనే వస్తా అంటున్నా. నేనేమి మంది మార్బలం 1000 మంది 10,000 మందిని తీసుకురాను. వస్తే చర్చ అవ్వదు, పోలీసులు ఆపుతారు. ఎందుకు చర్చకి జనం ఎందుకు? అటు నువ్వు, ఇటు నేను. పోనీ ఏబిఎన్ ఛానల్లో పెట్టండి, ఈటీవీలో పెట్టండి, TV9లో పెట్టండి, ఎన్టీవీలో పెట్టండి. దీనికి జనం ఎందుకు? చర్చించడానికి జనం ఎందుకు? అటొకడు ఇటొకడు ఎవరేం చేశారో చెప్తారు, ప్రజలకు వదిలేద్దాం, సింపుల్. మాట్లాడితే పిన్నెల్లిని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి. చేస్తామయ్యా, తప్పు చేయనప్పుడు. ఈ మర్డర్ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధం లేదు, ఖచ్చితంగా లేదు. రేపు నిర్దోషిగా బయటకు వస్తాడు. మీ పక్కన కూర్చున్న మీ పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మా కుటుంబం గురించి, ఆ కట్టడాల గురించి చెప్పాడు. ఇది నాకు కూడా నీకు అర్థం కాకపోతే చలో, చేయగలిగిందే ఉంది. నిర్దోషిగా బయటకు వస్తాడు, అందుకే సపోర్ట్ చేస్తున్నాం పార్టీ అంతా. అదేమంటే ఆయన కాలంలో జరిగిన 7 మర్డర్లలో ఆయనకి సంబంధం లేదంట. సంబంధం ఉందా లేదా నాకు తెలియదు కదా. ఛార్జ్షీట్లో నీ పేరు పెట్టింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఎందుకు పెట్టారు చెప్పు? మీరే ఎమ్మెల్యే ఆ రోజున, మీ అమ్మ ఎమ్మెల్యే, తప్పు లేదు. మరి నీ పేరు ఎందుకు పెట్టారు? నీకు దాంట్లో ప్రమేయం లేకపోతే నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయటం ఉంచు, ఇదిగో దేశం నుండి బ్రహ్మానందరెడ్డి సస్పెన్షన్.
ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు మర్డర్ కేసులో ఉన్నావని సస్పెండ్ చేసింది ఆ పార్టీ. చేయకూడదు కదా, తప్పయ్యా. అన్యాయంగా ఆ రోజున కాంగ్రెస్ నాయకులు ఇరికిస్తున్నారని అనలా. ఆంజనేయులు ఎస్పీగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉంటే ఇదే బ్రహ్మారెడ్డి గారిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు. పాపమని అన్నాం మేము, ప్రత్యర్థులు అయినా అన్యాయం ఇది తప్పని. మేమేమి బాగా కొట్టారని అల్లా, ఇప్పటికే అన్నాం, అంత చిల్లరోని కాదు. నువ్వే చెప్పుకున్నావు చాలా చోట్ల అధికారం ఉన్న మమ్మల్నే కొట్టారు ఎస్పీ ఆఫీస్లో, మర్డర్ చేశారని అని మీరే అనుకున్నారు, నేను కాదు చెప్తుంది. కానీ ఈరోజు తప్పుడు కేసు పెడుతుంటే దానికి మేము సమర్థిస్తున్నాం. మహేష్ రెడ్డి పార్టీ మారాడు, ఎవరు మారలేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పార్టీ మారిన వాళ్ళు ఎంతమంది లేరు? మీరు మారలా? బ్రహ్మారెడ్డి కుటుంబం మారలా? చంద్రబాబు నాయుడు గారు మారలేదా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆ పార్టీలో చేరాం. నేనంట టికెట్ కొరకు ప్రకటనలు ఇవ్వాలంట. నీలాంటి 100 మందికి టికెట్లు ఇచ్చింది వీళ్ళు, 100 మందికి. ఇంతెందుకు, మీ నాన్న జోలకంటి నాగిరెడ్డి గారికి 1978లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ నేషనల్, అంటే నేషనల్ పార్టీ. దట్ ఈస్ బ్రహ్మాందరెడ్డి గారు కాదా మీ నాన్నకి టికెట్ ఇచ్చింది 78లో నాగిరెడ్డి గారికి? అని ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోవటం ఏంది, రాజకీయాల్లో సర్వసాధారణం. చాలా పెద్ద పెద్ద హేమీలు, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు, బ్రహ్మాందరెడ్డి గారు ఓడిపోయారు. ఉన్నతమైన వ్యక్తే నాగిరెడ్డి గారు, మేము ఎప్పుడు కాదనట్లేదే. మరి టికెట్ ఎవరు ఇచ్చారు మీకు ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు భారీ సభలో చెప్తున్నాడు, నా తమ్ముడు గురజాల్లో పోటీ చేస్తాడని. నేను పోయి పోటీ చేశా, సంతోషంగా ఉంది నాకు. మా టైంలో కూడా పల్నాడులో శాశ్వత పనులు, మెడికల్ కాలేజీలు, మున్సిపాలిటీలు, జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు మా తరంలో మేము ఇది చేసాం. ఏదో బ్రహ్మాందరెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టాడు, బుగ్గవాక్ కట్టాడు, కాసు కృష్ణారెడ్డి గారు అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారి తీసుకొచ్చాడు, డివిజన్లు చేశాడు అనేది కాదు. మా టైంలో చెప్పుకోవడానికి చేశాం. చేయండి, మీరు కూడా చేయండి. మీరేదో పార్టీ మారనట్టు. 2014-19 ఎలక్షన్లో మీ అన్న శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆ రోజు అయోధ్య రామిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారికి చర్చకు పంపలేదా వైఎస్ఆర్ పార్టీలోకి వస్తానని? రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోలా. వెల్దుర్తిలో ఎందుకులే తలకాయ నొప్పులని. ఇది వాస్తవం కాదా? నిజం కాదా చెప్పు? ఏది పడితే అది. నీతివంతుగా ఉంటాడు, నీతిగా ఉన్నాడు. మరి నీతిగా ఉంటే 1.5 సంవత్సరంలో గుంటూరులో, వెల్దుర్తిలో 10 కోట్లు పెట్టి పెళ్ళెట చేసావా బాబు? చెప్పు. ఇక్కడున్న మా అందరికి సంపాదిస్తాం, అలాగే సస్తనం అప్పులు తీర్చుకోలేక. ఆ కిటికేందో చెప్పు. 18 నెలల్లో 10 కోట్లు పెట్టి పెళ్లి చేసామంటే సామాన్యమా? ఈరోజు నేను చెప్తుంది ఒకటే, నిన్న నేను చెప్పింది ఏంది, ఎన్ని కాదుగా బాబు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, గతంలో లేదు, ఎక్కడా లేదు. పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు. అది మంచి పద్ధతి కాదు. రేపు ఇదొక విష సంస్కృతి అవుతుంది. అంతే నేను చెప్పింది. నేనేమైనా తప్పు మాట్లాడానా? నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో, ఆ బాధపడ్డావు. మనం బాధపడ్డాం కాబట్టి ఇంకోటికి ఆ బాధ కలిగించకుండా చెయ్యాలి. అది నాయకత్వం, పెద్దరికం. ఎప్పుడు ఇదే రాజకీయమా? రాజకీయం మారిస్తే కదా గొప్పతనం. ఆ మారు చూద్దాం రాజకీయం అని చెప్తున్నా, అంతే. వింటారా? సంతోషం, స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇనరా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు. ఎవరి కర్మైనా, నా కర్మైనా, ఆయన కర్మైనా, ఇంకోటి కర్మైనా. ఇది మటుకు శాశ్వతం కాదు పదవి. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ కుటుంబాలు వచ్చిన మా అందరికీ తెలీదా? ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి కేసుల్లో, అన్యాయంగా పెట్టిన ఈ కేసులో ముఖ్యంగా కేవలం జిల్లాలో ఉన్న మేము నాయకులమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలో ప్రతి కార్యకర్త అండగా నిలబడతాం. మాకు చేతనైన విధంగా చట్టపరంగా మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. వస్తారమ్మా. ఎమ్మెల్యే మా కుటుంబం గురించి చెప్తున్నా. ముఖ్యమంత్రి చేశారు. ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీగా అయ్యారు.
ఈ నర్సరావుపట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరూ కూడా ఇష్టం. ఎందుకు? వాళ్ళకున్న నీతి నిజాయితీ. ఇటువంటి నాయకులను మీరు ఎప్పుడు స్మరించుకోవాలి. కాసు వాళ్ళకు వారి కష్టంతో ఎన్నో ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి, ఆ గౌరవం మనకు కలిగించాలని చెప్పి నర్సరావుపట్నానికి కాసు కన్వెంట్ అనేది ఒక మంచి నిర్మాణం. కాబట్టి నిజంగా హైదరాబాద్ లో ఎటువంటి కట్టడం ఉందో అటువంటి కట్టడం ఇవాళ నర్సరావుపేటలో ఉంది. నిజంగా గర్వించదగిన కట్టడం అది. వారి కష్టంతో ఎన్నో శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని చెప్పి. స్వయంగా అప్పుడు ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్కు వెళ్ళి అదే రోజున స్పాట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చెప్పిన అధికారులే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడు కదా, ఆయన క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు, దీనివల్ల జరిగింది మర్డర్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. 5 ముద్దాయిలను పట్టుకున్నారు ఆ రోజు. ఆ 5 కేసు క్లోజ్ చేద్దామంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. 6-7 ముద్దాయిలు. ఆ తర్వాత జరిగిన సంఘటన తెలుసు. ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయటం మాట వాస్తవా కాదా? ఇంకో రెండో మాట అన్నాడు, విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. మీరు ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా నిరూపించారా? ఎటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మీరు 2014-19 నుంచి తెలుగుదేశం అధికారంలో ఉంది, 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడైనా విగ్రహాల దొంగతనం మీద కేసు పెట్టారా? నిరూపించగలిగారా? నిరూపించకుండా ఏ విధంగా మీరు ఆరోపణలు చేస్తారండి విగ్రహాల దొంగతనాలని? సమంజసం కాదు. ఇంకో మాట అన్నాడు, చిన్నప్పుడే ఏదో 2 మైనార్టీలు మర్డర్ కేసులో ఉన్నాడు రామకృష్ణారెడ్డి అని. ఏమైంది ఆ కేసు? ఇంతవరకు రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైనా ఇలాంటి చిల్లర కేసుల్లో బెయిల్ రాకుండా ఆపారు, కానీ అతను ఏ కేసులోనైనా హత్య చేశాడని కానీ లేదా హత్యకు ప్రేరేపడ్డాను కానీ ఏమైనా నిరూపించారా ఎటువంటి కోర్టులోనైనా? ఎందుకు నిరూపించలేకపోయారు? అంటే ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడటం సమంజసమేనా? ఇది పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు చేయటం, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయటం సమంజసం కాదు. ఇంకో మాట అన్నాడు, ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకోవడం మా కర్మ. దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది. నేర చరిత్ర గల తెలుగుదేశం పార్టీ శిక్షలు పడిన వాళ్ళని మీరు చంద్రబాబు నాయుడు వాటేసుకొని చట్టసభలో పంపించలేదా? దెందులూరు మా శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన మీద? పరిటాల కుటుంబం ఎన్ని కేసులు ఉన్నాయి? వాడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదా పరిటాల సునీత? ఇవన్నీ ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఒక కేసులోనైనా ఆయన నిందితుడిగా పేర్కొన్నారా?
లేదే. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? ఇది సమంజసం కాదు. ఇది మా పార్టీ వ్యవహారం, మేము చూసుకుంటాం. మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో ఎవరికి ఇవ్వకూడదో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారు. ఈ ఎవరి పార్టీలో వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి ఇస్తారు. కానీ మీరేదో ఆరోపణలు చేసి ఈ విధంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తే మేము, మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాం, పల్నాడు జిల్లాలో యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైపు, కాసు మహేష్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. మేమందరం ఒకే మాట మీద ఒకే బాట మీద నడిచే కార్యక్రమం చేస్తాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. రెండో విషయం, కాసు కుటుంబం మీద ముద్ర వేశారు, మాట్లాడాడు, ఏదేదో మాట్లాడాడు. ప్లస్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అనేది ఎక్కడ నడవట్లేదు, మనకు తెలిసిన విషయం. డిగ్రీలో పిల్లలే జాయిన్ అవ్వట్లేదు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు వచ్చిన తర్వాత వృత్తిరీత్యా కోర్సు ఉందా, డిగ్రీ కాలేజీలో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు. సంవత్సరానికి 10 మంది 5 మందితోటి కాలేజీ నడపలేదు కదా. ఇలాంటి తరుణంలో ఆ యొక్క ఏదైతే హైకోర్టు నుంచి జీవో తీసుకొని, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని, గవర్నమెంట్ దగ్గర జీవో తీసుకొని చట్టం ప్రకారం ఇది మార్పిడి చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈరోజు కాలేజీ అభివృద్ధి కోసం, లేకపోతే అక్కడ స్కూల్ నడుస్తూ ఉంది, ఆ స్కూల్ మీద విద్యకి కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే విషయం కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి, కాసు వెంగళరెడ్డి గారి గురించి మాట్లాడే అంత అనుభవం లేదు నీకు, వయసు కాదు. వాళ్ళు ఎప్పుడో, వాళ్ళు పెద్ద మనుషులు, చాలా పెద్దరికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎందుకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చేయడంలో ఇప్పటికీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి ముద్ర అనేది చిరస్థాయిగా ఉంటుంది. ఇన్ని ఇండస్ట్రీస్ హైదరాబాద్కి రావాలంటే ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసిన కృషి వల్ల ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉంది. చలనచిత్ర రంగం మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, పద్మాలయ స్టూడియోస్ కానీ ఇవన్నీ స్థలం కేటాయించి ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నాగార్జున సాగర్ కట్టడంలో కీలక పాత్ర పోషించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా సస్యశ్యామలంగా ఈరోజు వరి కానీ పంటలు కానీ వేసుకున్నారంటే దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు తీసుకొచ్చిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో నిందలు వేసే కార్యక్రమం చేసి ఇవన్నీ చేసే కార్యక్రమం సరైన పద్ధతి కాదు. ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, కేసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పరకామణి కేసు పెట్టారు. ఆయన్ని పిలుస్తారు ఒకరోజు సిట్టికి. అండి గుడిలో సెక్యూరిటీ కానీ ఇలాంటి కౌంటింగ్ ఇది కానీ చూడాల్సింది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్. చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగా చైర్మన్ గారిని పిలిచే కార్యక్రమం అంటే ఆ డ్యూటీలు కూడా చైర్మన్ గారు చేయాలా? ఎంత దారుణమైన అంశం. అలానే జోగి బ్రదర్స్ పాపం అన్యాయం, వాళ్ళకి ఏమీ తెలియని పాపానికి అతని చేత పేరు చెప్పి జనార్దన్ రావు చేత ఆయన లిక్కర్ కేసులో ఈరోజు ఇరికించే కార్యక్రమం చేసి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈరోజు నేను చెప్పాను. వాస్తవాలు అన్యాయంగా కేసులో ఇరికించారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉద్దేశంతో మాట్లాడినందువలన ఈరోజు ఈ విధంగా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే,
ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది కనుక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనుక ఇస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైళ్ళకు పంపించడం, ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ, మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ట అని మనం చూడొచ్చు. మీరు చూస్తూ ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తూ ఉన్నారు. ప్రోగ్రాంలో యాక్టివ్గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తూ ఉంటారు స్టేషన్కి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు, అక్రమ కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి తేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను, చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టు కదల్లి ఎవరైతే వెనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని, అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథకు ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నా. కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాసు కుటుంబం అంటే ఏంటి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి కానీ, వెంగళరెడ్డి గారి గురించి కానీ, కృష్ణారెడ్డి గారి గురించి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు, అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో, వీరి కుటుంబ నేపథ్యం ఏంటో, వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి. ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి అన్న గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏదో కాసు కుటుంబం మీద బురద జల్లిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు. మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు, మొన్న కూడా మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హుందాగా పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వారి గురు ఇప్పుడే చెప్పారు. సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అన్నని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం, కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటే చెప్తా ఉన్నాము, ఎవరైతే వాంటెడ్గా చేస్తూ ఉన్నారో, కావాల్సుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము. మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం.